1981 సంవత్సరం జూన్ నెలలో ఒక సినిమా, అలాగే అదే సంవత్సరం డిసెంబర్ నెలలో ఇంకొక సినిమా విడుదలయ్యాయి. ఈ 2 సినిమాల్లో మొదటి సినిమాకి అంటే జూన్‌లో రిలీజ్ అయిన సినిమాకి కాశీనాథుని విశ్వనాథ్ గారు డైరెక్టర్ అయితే, డిసెంబర్‌లో రిలీజ్ అయినటువంటి సినిమాకి బాపు గారు డైరెక్టర్. ఈ 2 సినిమాలలోనూ కథ కొంచెం దగ్గర పోలికలతో నడుస్తుంది. ఈ దగ్గర పోలికలతో నడుస్తూనే డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఆడియన్స్ ముందు పెట్టారు. ఇందులో ఒక సినిమా యావరేజ్‌గాను, ఒక సినిమా హిట్‌గాను నడిచింది. ఈ హిట్‌గా నడిచినటువంటి సినిమా 'రాధా కళ్యాణం' అయితే బాపు గారిది యావరేజ్‌గా నడిచినటువంటి సినిమా 'సప్తపది'. 'శంకరాభరణం' సినిమా తర్వాత 'శుభోదయం' అనేటువంటి సినిమా రిలీజ్ అయింది విశ్వనాథ్ గారిది. 'శుభోదయం' తర్వాత రిలీజ్ అయినటువంటి సినిమా 'సప్తపది'. ఈ 'సప్తపది' సినిమాలో ఆయన ఎంపిక చేసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే, ఆహ్, అంటే ఈ సినిమాలో ఒక అర్చక కుటుంబంలో జరిగేటువంటి కథ ఇది. ఒక ఒక అమరావతి ఆలయ ప్రధాన అర్చకుడి కుమార్తె ఒక నాట్యాచార్యుడిని పెళ్లి చేసుకుని అంటే ప్రేమించి వెళ్ళిపోతుంది ఆవిడ. ఆవిడకు ఒక కుమార్తె కలుగుతుంది. ఆ కుమార్తె వచ్చి మళ్ళీ ఇదే ఊళ్ళో ఒక నృత్య ప్రదర్శన చేస్తూ ఉండగా ఈయన చూసి యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి. నెమ్మదిగా కాలం గడిచిపోతుంది. కూతురు గతించింది. మనవరాల్ని దగ్గరికి తీసుకోవాలి అనిపిస్తుంది తాతగారికి. అనిపించి మనవరాలిని తన మనవడికి ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటాడు. అంటే కొడుకు కొడుక్కి, కూతురు కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలి. తద్వారా అమ్మాయిని తిరిగి తన ఇంట్లోకి తీసుకురావాలి. అంటే కూతుర్ని తన ఇంట్లోకి తెచ్చుకోవటమే ఆయన అభిప్రాయం. ఇలా అనుకుంటాడు. అనుకుని అడుగుతాడు. అమ్మాయికి ఇష్టం ఉందా అని అడుగుతాడు. ఆ అమ్మాయి మాట్లాడదు. అయితే ఆ అల్లుడు గారికి ఇది నిజంగానే ఒక సన్మానంగా అనిపిస్తుంది. ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. కానీ ఇక్కడ ఈ అమ్మాయి మనసులో అప్పటికే ఈ ఊరు వచ్చిన తర్వాత ఒక ఒక వేణువు ఊదుతున్నటువంటి ఒక కళాకారుడు, అతని మీద ఒక ఇష్టం ఏర్పడుతుంది. ఒక ప్రేమ ఏర్పడుతుంది. ఎలాగైతే వాళ్ళ మదర్ ఈ నాట్యాచార్యుడిని ప్రేమించిందో, అలాగే ఈ అమ్మాయి కూడా ఆ వేణువు ఊదుతున్నటువంటి యువకుడిని ప్రేమిస్తుంది. అతను కూడా ఈ అమ్మాయిని ప్రేమిస్తాడు. ప్రేమించిన తర్వాత అయితే వీళ్ళిద్దరి మధ్య కులపరమైనటువంటి ఒక ఇబ్బంది ఉంటుంది. అతను దళితుడు, ఈ అమ్మాయి బ్రాహ్మిన్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి అమ్మాయి. ఇక్కడ ఇది ఆ అమ్మాయి ఈ వైరుధ్యాన్ని తనకు తాను అంచనా కట్టుకుంటూ, దీన్ని ఎలా చెప్పాలి, దీన్ని ఎలా చెప్పి వీళ్ళని కన్విన్స్ చేయాలి, వీళ్ళతో యుద్ధం చేయాలా, కన్విన్స్ అవుతారా చెబితే, ఒకవేళ చెబితే యుద్ధం జరుగుతుందా, ఇలాంటి రకరకాల భయాలకి ఆందోళనలకి గురై మౌనాన్ని ఆశ్రయిస్తుంది. ఏం జరిగితే అది జరుగుతుంది అన్న ధోరణిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన సమయంలో ఈ అమ్మాయికి బావగారితోనే వివాహం జరుగుతుంది. జరిగిన తర్వాత ఫస్ట్ నైట్ ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళినటువంటి బావకి, ఆయన కూడా అర్చకుడే, ఆయనకి ఈ అమ్మాయిలో అమ్మవారు కనిపిస్తుంది. ఈ అమ్మవారు కనిపించటానికి కారణం ఏమిటంటే, పరస్త్రీ తనకి అమ్మవారిగా కనిపించింది అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేస్తాడు డైరెక్టర్ గారు. అప్పుడు అతను వెళ్ళి, ఎందుకో అమ్మాయిని చూసినప్పుడల్లా నాకు అమ్మవారు కనిపిస్తోంది అంటే, తన మనసులో నేను లేనేమో అనేటువంటి ఒక సందేహం ఉంది నాకు అని చెప్పి తన తాతగారి దగ్గర నివేదించుకుంటాడు ఆయన. నివేదించుకున్న తర్వాత తాతగారు ఏమిటి విషయం అని చెప్పి వాకబు చేస్తాడు. ఫైనల్గా ఈ అమ్మాయి మనసులో ఇంకెవరో ఉన్నారు అనే విషయం ఆయనకు అర్థమవుతుంది. ఆ ఎవరు అనేది తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత అతను తన కులం కాదు, పైగా తక్కువ కులానికి చెందినవాడు, అతను మంచి వేణుగాన విద్వాంసుడే, కానీ అతను కులపరంగా
సాటి కులం కూడా కాదు, ఒక దళితుడు, అతన్ని ప్రేమించింది ఈ అమ్మాయి అని చెప్పి గుర్తించి దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు ఆ తాతగారు. యాక్సెప్ట్ చేసి అతనికిచ్చి ఈ అమ్మాయి వివాహం చేయటమే పద్ధతి అని అనుకుంటాడు. అనుకుని అంటే ఆ అమ్మాయి మనసులో ఇతను లేనప్పుడు ఇతను ఆ అమ్మాయితో కాపురం చేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ అమ్మాయిని ఇక్కడ కట్టేసి ఉంచటం కన్నా కూడా తను కోరుకున్నటువంటి వ్యక్తితో పంపించేయటమే మంచిది. తను ఎవరినైతే ప్రేమించిందో ఆ వ్యక్తితో వదిలిపెట్టేయటమే మంచిది అని ఆ తాతగారు నిర్ణయం తీసుకుంటాడు. ఈ నిర్ణయం దుర్మార్గం అని చెప్పి బ్రాహ్మణ సమాజం అంతా కూడా ఆయన నిలదీస్తుంది. నిలదీసినప్పుడు ఆయన చెప్తాడు, అయ్యా కులపరంగా హీనులు ఉన్నతులు అనేవాళ్ళు ఉండరు అని చెప్పి ఆయన శంకరుడికి చండాలుడు కనిపించినటువంటి ఒక సన్నివేశం మనందరికీ తెలుసు. దాన్ని చెప్తాడు. చెప్పి కాబట్టి నేను ఇక్కడ ప్రధానంగా చూస్తోంది మనసు కలవనప్పుడు కలవని చోట మనువు స్థిరపడదు అని. ఆ అమ్మాయి ఎక్కడ సుఖంగా ఉంటుందో తను అనుకున్నట్టుగా జీవితం ఉంటే తను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళగలుగుతుంది. అందుకని వారి ఇష్టాలను గౌరవించి వారి ఇష్టాన్ని గౌరవించి వ్యవహరించాలి పెద్దలుగా మనం. వాళ్ళు నడిచే క్రమంలో ఏదైనా ఇబ్బందులుంటే గైడ్ చేయలేమో తప్ప మనం బుల్డోజ్ చేయటం కాదు. పద్ధతులను బుల్డోజ్ చేసి వాళ్ళని వాళ్ళ ఆలోచనలకు భిన్నంగా నడవమంటే అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులని మన ముందు ఉంచుతుంది అని చాలా వివరణాత్మకమైనటువంటి ఒక ఉపన్యాసం చేస్తాడు. చేసి ఆ అమ్మాయిని అతనితో పంపించేయటమే సబబు అని కన్విన్స్ చేసి సమాజాన్ని పంపించేస్తాడు. అబ్బాయికి ఈ అమ్మాయినిచ్చి పంపించేస్తాడు. ఆ తండ్రి గారికి ఇష్టం లేకపోయినా కానీ మామగారి విశాలతత్వాన్ని చూసి ఆయన కూడా పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే ఒకప్పుడు ఆ ఇంటి అమ్మాయిని ప్రేమించి తీసుకువెళ్ళినటువంటి నాట్యాచార్యుడే ఆయన. కాబట్టి అది సినిమా, అది సప్తపది. అంటే 7 అడుగులు వేయటము అనేది మనసు అలాగే అవతల వ్యక్తి మీద ఒక ప్రేమ ఉన్నప్పుడు వేరే చోటకి వెళ్ళటం, దాన్ని కాదనుకోవటం అనేది సబబు కాదు అనేది చెప్పడం ఆయన ఉద్దేశం. దాదాపు ఇదే కాన్ఫ్లిక్ట్ని యథాతథంగా డిసెంబర్లో రిలీజ్ అయినటువంటి రాధా కళ్యాణం సినిమాలో కూడా నడుపుతాడు ఆయన, డైరెక్టర్ గారు బాపు గారు. అయితే ఇది బాపు గారి సినిమాయే కానీ దీనికి ఒక మాతృక ఉంది. ఆ మాతృక ఏమిటంటే తమిళ సినిమా భాగ్యరాజ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా అది. భాగ్యరాజ ఆ సినిమాని తనే నటించి తీశాడు. అయితే ఆ రోజుల్లో సారథి స్టూడియోస్ వాళ్ళు రెగ్యులర్గా, అంటే సారథి స్టూడియోస్ అంటే ఇప్పటి సారథి స్టూడియోస్ కాదు, అప్పుడు నవయుగ కంట్రోల్లో ఉన్నటువంటి సారథి స్టూడియోస్ అనుకుంటే జీడి ప్రసాదరావు గారు అలాగే పర్వతనేని శశిభూషణ్ వీళ్ళిద్దరూ ప్రొడ్యూసర్లు. ఈ పర్వతనేని చంద్రశేఖరరావు గారి కుమారుడు శశిభూషణ్. ఈ పర్వతనేని చంద్రశేఖరరావు గారు కాట్రగడ్డ వాసు గారికి బావమరిది. ఆయన కుమారుడు ఈ శశిభూషణ్. జీడి ప్రసాదరావు గారు అంటే గుళ్ళపల్లి దుర్గాప్రసాదరావు గారు. ఆయన కూడా నవయుగ, ఆయనకి వాసు గారికి ఒక రకంగా తోడల్లుడనే నా ఉద్దేశం, నా జ్ఞాపకం మేరకు. ఆయన నవయుగలో గుంతకల్ డివిజన్ చూసేవారు. ఈ గుంతకల్ డివిజన్ చూస్తున్నటువంటి ఈ దుర్గాప్రసాదరావు గారి పిల్లలే గుళ్ళపల్లి రవీంద్రనాథ్ గారు, అలాగే గుళ్ళపల్లి నారాయణరావు, జి నారాయణరావు అనే పేరుతో నటుడిగా మనకు తెలుసు ఆయన అందరికీ. చిరంజీవి గారి మిత్రుడు అంటే వెంటనే కనెక్ట్ అవుతుంది నారాయణరావు అంటే. ఆయన ఈ జీడి ప్రసాదరావు గారి అబ్బాయి, రెండో అబ్బాయి. పెద్ద అబ్బాయి వచ్చేసి రవి నిర్మాతగా మంచి సినిమాలు తీశాడు. అంటే ఒక ఊరి కథ నిర్మాణంలో ఆయన ఉన్నాడు. ఏది మృణాల్ సేన్ గారు తీసినటువంటి ఏకైక తెలుగు సినిమా. అంతకుముందు వచ్చినటువంటి మృగయ నిర్మాణంలో ఆయన ఉన్నాడు. అలాగే
మా భూమి సినిమా నిర్మాతల్లో ఆయన ఉన్నాడు. ఆ తర్వాత రంగుల కళ కూడా ఆయన చేతుల మీదుగానే నడిచింది గానీ, దానిలో ఆయన కంటే కూడా నరసింహరావు గారు క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈయన వామపక్ష ఉద్యమాలలో నుంచి సినిమా రంగ ప్రవేశం చేశాడు. గుళ్ళపల్లి రవీంద్రనాథ్ గారు. ఇది ఈ జీడి ప్రసాదరావు గారి కుటుంబ కథ. అయితే ఈ జీడి ప్రసాదరావు గారు అలాగే ఈ పర్వతనేని శశిభూషణ్ కలిసి సారథి స్టూడియోస్లో వరుసగా భాగ్యరాజ సినిమాల రీమేక్ అనేటువంటి కార్యక్రమాన్ని నడిపారు. ఈ సినిమా అలాగే జంధ్యాల గారు డైరెక్ట్ చేసినటువంటి మూడు ముళ్ళు, అలాగే పర్వతనేని సాంబశివరావు గారు డైరెక్ట్ చేసినటువంటి పెళ్లి చూపులు, అన్ని సినిమాల్లోనూ చంద్రమోహనే హీరో. హీరోయిన్లు మారుతూ వచ్చారు. అంటే రాధిక మెజారిటీగా చేసినప్పటికీ ఒక సినిమాలో ఊర్వశిని తీసుకున్నారు, ఒక సినిమాలో విజయశాంతి కనిపిస్తుంది, పెళ్లి చూపుల సినిమాలో విజయశాంతి కనిపిస్తుంది. అయితే ఈ మూడు ముళ్ళు అలాగే రాధా కళ్యాణం సినిమాల్లో రాధిక కనిపిస్తుంది. ఇలా సారథి స్టూడియోస్ బ్యానర్లో వచ్చినటువంటి బాపు గారు డైరెక్ట్ చేసినటువంటి, ముళ్ళపూడి వెంకటరమణ గారు రచన చేసినటువంటి భాగ్యరాజ సినిమా రాధా కళ్యాణం, అందులో కూడా దాదాపు సప్తపది లైనే. అంటే ఒక అమ్మాయి తన ఇంట్లో అద్దెకు దిగినటువంటి ఒక సంగీత దర్శకుడు కావాలి అనుకునేటువంటి యువకుడికి మనసిస్తుంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. ప్రేమించుకున్న తర్వాత ఆ అమ్మాయి ఇతన్ని పెళ్లి చేసుకోవటం ఆ ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇష్టం లేకపోవడంతో వీళ్ళు ఒక రెండో వివాహం చేసుకునేటువంటి ఒక డాక్టర్ గారి సంబంధం తీసుకొస్తారు. ఆయనకి మొదటి భార్య ఒక కూతుర్ని ప్రసవించి తర్వాత చనిపోతుంది అనారోగ్యంతో. ఆ కూతురి ఆలనా పాలనా చూడటానికి ఆ డాక్టర్ గారికి ఒక భార్య కావాలి కాబట్టి ఆయన రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అది కూడా కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి రీత్యా చేసుకోవాలనుకుంటాడు. ఆ సంబంధం అయితే ఈ అమ్మాయి సుఖపడుతుంది. ఈ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని కంపెనీల చుట్టూ తిరుగుతున్నటువంటి ప్రతి నెల అద్దె కట్టడం కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ సంగీత దర్శకుడు కావటానికి కోసం వచ్చిన యువకుడికి తన మనవరాలిని ఇవ్వటం కన్నా కూడా, ఇక్కడ కూడా తాతగారే ఇవ్వటం కన్నా కూడా ఈ డాక్టర్కి రెండో భార్యగా పంపించడమే మంచిది, ఆ అమ్మాయి జీవితానికి ఒక రక్షణ ఉంటుంది అని అనుకుంటాడు ఆయన. అనుకుని ఆ పెళ్లి చేసేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత ఆవిడ వెరీ ఫస్ట్ నైట్ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది, నిద్రమాత్రలు మింగి. డాక్టర్ గారు ఆ అమ్మాయిని ఆ ప్రమాదం నుంచి తప్పించి, ఒక డైలాగ్ ఉంటుంది అక్కడ, ముళ్ళపూడి వెంకటరమణ గారు చాలా బాగా రాశాడు ఆ డైలాగ్ని. అదృష్టవంతుడికి యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ కింద పడ్డట్టు నువ్వు డాక్టర్ గారి ఇంట్లో సూసైడ్ అటెంప్ట్ చేసావు అని అంటాడు. చాలా బాగా పేలింది థియేటర్స్లో ఆ టైంలో. అలంకార్లో రిలీజ్ అయింది ఈ సినిమా విజయవాడ. అలా ఈ రాధా కళ్యాణం సినిమాలో కూడా దాదాపు అదే పద్ధతిలో ప్రేమించిన వాడిని కాదని ఇంట్లో వాళ్ళు చూసినటువంటి సంబంధాన్ని చేసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు ఆయన కూడా అర్థం చేసుకుంటాడు, ఈ అమ్మాయి పరిస్థితిని అర్థం చేసుకుని, లేదమ్మా ఒక 7 రోజులు ఉండు, నువ్వు నెమ్మదిగా నేను అతన్ని వెతికి పట్టుకుంటాను, పట్టుకుని అతనికి నిన్నిచ్చి పంపించేస్తాను, నువ్వు ఆందోళన పడకు, మీ వాళ్ళు ఇష్టమా నష్టమా అనే దాంతో నాకు సంబంధం లేదు, నీ మనసులో నేను లేను కాబట్టి నీ మనసులో ఉన్నవాడితో నువ్వు వెళ్ళటమే న్యాయము అని చెప్తాడు. దాదాపుగా జేవి సోమయాజులు గారు సప్తపది సినిమాలో ఏం ఆర్గ్యూ చేస్తాడో దాదాపు అలాంటి ఆర్గ్యుమెంటే ఇక్కడ ఈ భర్త పాత్రలో శరత్ బాబు క్యారెక్టర్ చేస్తుంది. తీరా ఆయన కష్టపడి ఆ మ్యూజిక్ డైరెక్టర్ కావాలి అనుకుంటున్నటువంటి యువకుడు చంద్రమోహన్ చేశాడు ఆ క్యారెక్టరు. అంటే భాగ్యరాజ చేసిన క్యారెక్టర్లన్నీ తెలుగులో చంద్రమోహనే చేస్తూ వచ్చాడు. అదొక ఆచారం లాగా, వేరే వాళ్ళతో చేయించలేదు. ఏవో 2-3 సినిమాలు వెంకటేష్ లాంటి వాళ్ళు చేశారేమో, అబ్బాయి గారు లాంటి సినిమాలు, కానీ మెజారిటీ భాగ్యరాజ రీమేక్స్ అన్నీ కూడా చంద్రమోహనే చేశాడు. రాఘవేంద్రరావు గారు చేసినటువంటి సత్యభామ సినిమాలో కూడా చంద్రమోహనే హీరో. ఇలా నడిచింది ఆ టైం. అలా
ఈ 'రాధా కళ్యాణంలో' ఆ క్యారెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కావాలనుకునేటువంటి పాలఘాట్ మాధవన్ క్యారెక్టర్‌లో చంద్రమోహన్ కనిపిస్తాడు. చంద్రమోహన్‌ని వెతికి పట్టుకొని రాధిక ముందుకు తీసుకొస్తాడు శరత్ బాబు. తీసుకొచ్చి మీరిద్దరూ వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు, ఆ అమ్మాయి తీవ్రమైన ఘర్షణకి గురవుతుంది. గురైన టైంలో చంద్రమోహన్ కూడా యాక్సెప్ట్ చేయడు. "నువ్వు ఆ తాళి తీసి వచ్చేసేయి" అని చెప్తాడు. తాళి తీసి అక్కడ పారేసి వచ్చేసేయి అని. తాళి తీయటానికి ఆ అమ్మాయి విపరీతంగా స్ట్రగుల్ అవుతుంది. స్ట్రగుల్ అవుతున్న టైంలో చంద్రమోహన్ క్యారెక్టర్‌తో ఓ డైలాగ్ చెప్పిస్తాడు రమణ గారు. అది ఒరిజినల్‌లో ఉన్నదే. ఆ ఉన్న లైన్‌నే యథాతథంగా తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఇబ్బంది లేకపోతే దాని మీద విమర్శ ఏమున్నా గానీ అది భాగ్యరాజా మీద వేయాలి తప్ప బాపు రమణల మీద కాదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. అయితే ఇక్కడ ఒక డైలాగ్ ఉంటుంది. రమణ గారు ఎలా రాశాడంటే ఆ డైలాగ్‌ని, ఆడపిల్ల మనసు పెళ్ళయ్యే వరకు అద్దం లాంటిది. ఎవరైనా అందులో ముఖం చూసుకోవచ్చు. కానీ పెళ్ళైన తర్వాత అది పటంగా మారుతుంది. ఆ పటంలో భర్త మాత్రమే ఉంటాడు. ఇంకొకడు మొహం చూసుకోవడానికి అవకాశం లేదు అని చంద్రమోహన్ క్యారెక్టర్‌తో డైలాగ్ చెప్పించి అతను వెళ్ళిపోతాడు. హార్మనీ పెట్టి భుజానేసుకొని ఈ అమ్మాయి ఇక్కడే ఉండిపోతుంది. అంటే పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ పెళ్ళిని కాదని వెళ్ళిపోవటం తప్పు అన్న ధోరణిలో ఈ సినిమా ముగుస్తుంది. విచిత్రంగా 'రాధా కళ్యాణం' హిట్ అయ్యి 'సప్తపది' సినిమా యావరేజ్‌గా మిగిలింది. అంటే ఆడియన్సు ఈ సాంప్రదాయాన్ని భుజానేసుకున్నారా? ఈ సాంప్రదాయాన్ని భుజానేసుకుని విజయం సిద్ధింపజేశారా ఈ సినిమాకి అని అనిపిస్తుంది. ఈ 2 సినిమాలు. అలాగే అదే టైంలో దాసరి గారు 'స్వయంవరం' అనేటువంటి సినిమా కూడా దాదాపు ఇదే లైన్‌లో నడుస్తుంది గానీ, దానికంటే కూడా ప్రభావవంతంగా నడిచినటువంటి ఒకే పాయింట్‌తో 2 భిన్నమైనటువంటి అభిప్రాయాలతో సినిమాలు తీయటం అనేది, అంటే అది రీమేక్ సినిమా అనే విషయం పక్కన పెట్టేస్తే, 'సప్తపది' స్ట్రైట్ సినిమా, అది రీమేక్ సినిమా. కానీ పాయింట్ ఒకటే కావడంతో ఆడియన్స్ మధ్య చర్చ జరిగేది ఆ రోజుల్లో. ఇది జూను, అది డిసెంబరు సినిమా. 'రాధా కళ్యాణం' నవయుగ వారు పంపిణీ చేశారు. అది అలంకార్‌లో రిలీజ్ అయితే, ఇది నవరంగ్ థియేటర్‌లో రిలీజ్ అయింది విజయవాడకి సంబంధించి. అయితే కొంచెం చర్చ టీ స్టాల్స్ దగ్గర అక్కడ చూసావా, సాంప్రదాయంగా ఉంది సినిమా కాబట్టే అది హిట్ అయింది. సాంప్రదాయం మీరితే డైరెక్టర్ ఎంత గొప్పవాడైనా, చెప్పిన అంశం ఎంత లాజికల్గా ఉన్నా సినిమా ఆడదు అని కొంతమంది పండితులు ఈ సినిమాలను పోల్చి మాట్లాడటం నేను స్వయంగా విన్నాను. ఇలా ఒక డిస్కషన్ జరిగేది ఆ రోజుల్లో. ఈ పెళ్ళి, దాని పవిత్రత, దాని చుట్టూ ఉన్నటువంటి వ్యవహారం, దీని మీద ఈ 2 సినిమాలు కూడా పాఠక లోకంలో ఒక చర్చ అయితే నడిపినాయి. నిజంగా విశ్వనాథ్ గారు చెప్పినట్టుగా మనసు ఉన్న చోటకి మనిషి వెళ్ళిపోవడం అనేది సబబు అని అనుకుంటే, ఇది చాలా కృత్రిమంగా అనిపిస్తుంది. ఈ ఈ ముగింపు 'రాధా కళ్యాణం' సినిమాలో ముగింపు చాలా కృత్రిమంగా అనిపించినప్పటికీ ఆ సినిమా హిట్. అంటే ఎన్టీ రామారావు గారు ఒక సందర్భంలో 'పన్నెంటి కాపురం' సినిమా రీమేక్‌కి సంబంధించి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే కృష్ణ గారు వెళ్ళిన సందర్భంలో చెప్పిన మాట ఒకటి గుర్తొస్తుంది. ప్రజలు, అంటే ఆడియన్స్, వాళ్ళ జీవితాల్లో లేనివి తెర మీద చూసి మెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. దాన్ని ఆశీర్వదించే ప్రయత్నం చేస్తారు అని ఆయన, అంటే జీవితాల్లో నుంచి ఉమ్మడి కుటుంబాలు వెళ్ళిపోయినప్పటికీ కూడా తెర మీద ఉమ్మడి కుటుంబాలు చూసినప్పుడు వీళ్ళ మనసులు చెమ్మగిల్లుతాయి, టిక్కెట్లు తెగుతాయి అని చెప్పాడట ఆయన. అదే నాకు అనిపిస్తుంది ఈ సినిమాలు, ఈ ఈ సినిమాల ఫలితాలు చూసినప్పుడు, 'సప్తపది' అలాగే 'రాధా కళ్యాణం'ల ఫలితాలు చూసినప్పుడు, ఈ సినిమా హిట్టు వెనకాల ప్రజలు వాళ్ళ జీవితాల్లో సాంప్రదాయాన్ని పాటిస్తున్నారా, పాటించటం లేదా అనేది పక్కన పెట్టేస్తే, ఆన్ స్క్రీన్ వాళ్ళు సాంప్రదాయానికి ఓటేశారు. అంటే దాన్ని చూసి వాళ్ళు, అరెరే ఇలా కదా ఉండాల్సింది, ఇలా ఉండలేకపోతున్నామేమో మనం అని అనుకోవడం వలన ఆ సినిమా హిట్ అయింది. ఆ సినిమా ఏమో ఆల్రెడీ ఆ రకమైనటువంటి యాక్టివిటీ నడుస్తున్నటువంటి రోజుల్లో ఆ సినిమా తీయటం, అది కొంచెం
జనాల్ని అంత బలంగా ఆకట్టుకోలేకపోవడానికి కారణం అది అయి ఉంటుందేమో అని నా డౌట్. అందుకని ఆ సినిమా యావరేజ్ అయిపోయి, ఇది హిట్ అయిపోయి, ఇది మంచి కలెక్షన్స్ కలెక్ట్ చేయటం అనేది కనిపిస్తుంది. అది ఒకే కథాంశంతో భిన్నమైనటువంటి వాదనలతో తీసి ఒకే టైంలో ఒక 3, 4 నెలల తేడాతో సినిమాలు రిలీజ్ అయ్యి ఆడియన్స్‌లో డిస్కషన్ పెట్టినటువంటి సినిమాలుగా ఈ 'సప్తపది', 'రాధా కళ్యాణం' సినిమాలు కనిపిస్తాయి.